అమ్మా, నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా. నా కోసం వెతకొద్దు. నీకు ఇచ్చిన మాట కాదన్నందుకు నన్ను క్షమించమ్మా. నా కడుపున పుట్టినా పుట్టకపోయినా ఇది నా కూతురు. భూమికి నేను తండ్రిని, సంధ్య తల్లి. చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యందమ్మా. నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా జట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. ఏంటి మళ్ళీ వచ్చా? మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. వెళ్ళిపో. నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. చాలా సంతోషం అమ్మా. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించమ్మా. సరేలే, ఈ ఏడుపు గుట్టుకోలా ఎప్పుడు ఉండేదే కదా. త్వరగా వెళ్ళు. మళ్ళీ ఎవరైనా లేస్తే సమస్య అవుతుంది. ఇదిగో, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రాకూడదు. అర్థమైందా? ఇంకెప్పటికీ రానమ్మగారు. మీరెప్పటికీ బాగుండాలి. సరే వెళ్ళు. అమ్మయ్యా, పీడ వదిలింది. ఇప్పుడు నా ఆరోగ్యం కుదటపడుతుంది. భగవంతుడా, ఈ పిల్ల వెళ్ళిపోతుంది. ఆ సంధ్య ద్వారా నా సొంత మనవరాలు ఎక్కడున్నా ఇంటికొచ్చేలా చూడు స్వామి. బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి. చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి. ఇంత బతికి ఇంటెనక చావడం అంటే ఇదేనేమో మమ్మీ. ఏంటే నీ అవుట్డేటెడ్ సామెతలు? మమ్మీ, సామెతలు అవుట్డేటెడ్ అయినా ఏ జనరేషన్కైనా మ్యాచ్ అవుతాయి. అసలు ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా అయిపోయాము? అసలు ఏ ప్లాను పాడు లేకుండా ఏదో మొండిగా వెళ్తున్నాం. అన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు మమ్మీ. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని స్కెచ్ వేయాలి. ఆ స్కెచ్ ప్రకారమే ప్లాన్ చేసుకోవాలి. మమ్మీ, ఖరాపు అమ్మ, ఆపు. అదిగో చూడు మమ్మీ, ఇది కళ నిజమా? అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేది భూమే కదా?